క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు విషయాలు. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ గైస్. సో యా, ఇట్లా పొద్దుగాల ఫుల్ ఎండ కొడుతుంది. సో యా, ముందుగా మీ అందరికీ హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు. అండ్ యా, మే దిస్ తెలుగు న్యూ ఇయర్ బ్రింగ్ ఆల్ హ్యాపీనెస్. అండ్ మీరు ఏదనుకుంటే అది అయిపోవాలి అని కోరుకుంటున్నాను నేను కూడా. సో యా, ఇప్పుడు టైం 8 అవుతుంది. కరెంట్ లేదు గైస్ పొద్దుగాల. అండ్ యా, స్నానం అవ్వలే, ఇంట్లో కొంతమంది అయినాయి, వాళ్ళు దేవునికి ప్రసాదాలు అవన్నీ రెడీ చేస్తున్నారు. అండ్ యా, లెట్స్ సీ మొత్తం ఈ వ్లాగ్లో ఉగాది అంత ఎట్లా అవుతుంది, ఏం కథ అని. అండ్ యా, మేము నిన్ననే మా ఊరికి వచ్చేసినాం టు సెలబ్రేట్ ఉగాది ఇన్ విలేజ్ అని. అండ్ యా, చూపిస్తాం. అండ్ యా, మా సిటీ తెగ పని చేసేస్తుంది. ఇప్పుడు కూర్చొని అక్కకు సిట్ రా, ఫాస్ట్ రా. వింటేజ్ మంచాలు గైస్. హ్యాపీ ఉగాది చెప్పు. హ్యాపీ ఉగాది గైస్. సో మన అందరితో చెప్పిస్తాం, అందరూ మంచిగా రెడీ అయిన తర్వాత. సో యా, మావే గైస్, కానీ చెట్లన్నీ ఎండిపోయినాయి. నేనే వైపు నీళ్ళు పట్టాలి, అప్పుడే పెరుగుతుంది. జస్ట్ కిడింగ్ యూ గైస్. మా గైస్ సాటర్డే రోజు రంజాన్ ఉంది కదా. సో యా, మా ఇంటికి ఇటు పక్కనే, అంటే అదే ఇల్లు, ముస్లిం వాళ్ళు ఉంటారు. సో యా, వాళ్ళు మాకు ఆ రోజు స్వీట్లు ఇస్తారు గైస్. నేను అందుకే సాటర్డే ఒక్క స్వీట్ తిని మధ్యాహ్నం వెళ్తా గైస్. వాళ్ళ స్వీట్ మస్తు ఉంటుంది. ఉగాది కుండ వచ్చింది, నేను వచ్చినాం. డేస్ ఇప్పుడే నాది, నేను మంచిగా స్నానం చేసి మంచి ఫ్రెష్ అప్ అయినా. సో ఆ కరెంట్ కోసం వెయిట్ చేసి ఇంకా రాదని తెలిసి ఇంకా మేము సల్లీలు చేసేసినాము. అండ్ అందుకే సర్ది కూడా అయిపోయింది. సో యా, కరెంట్ ఎప్పుడో పొద్దుగాల పోయింది వేసి, ఇంకా అసలు కూడా రాలే కరెంట్. అండ్ యా, అండ్ ఇంకొకటి ఏంటంటే, మా ఊర్లో అంటే ఎవరో చనిపోయినారంట మార్నింగ్, లైక్ ఓల్డ్ పీపుల్, ఏజ్డ్ ఉన్న వాళ్ళు. సో తనని తీసేసినాక పండగ చేసుకోవాలంట. ఏంది వేసి ఇవన్నీ అసలు. సో యా, మేము అదేంది భక్షాలు చేద్దామన్నా మనకు మిక్సీ అవసరం, అన్నిటికీ మిక్సీ అవసరం కాబట్టి ఆ కరెంటు కూడా లేదు. అండ్ యా, పూజ కూడా ఇంకేం కాలే. అండ్ అట్లనే ఈరోజు నాది సాయిబాబా పారాయణం కూడా ఈరోజు లాస్ట్ డే, ఇలా అయిపోతుంది. అండ్ యా, నేను కూడా అది దీపం పెట్టి అదొకటి చదివితే సాయిబాబా పారాయణం ముగింపు. అండ్ యా, ఇట్లా అవుతుంది గైస్ ప్రస్తుతం. అన్ని లోపల ఇంట్లో పనులు అవుతున్నాయి, చూపిస్తా. ఓరేం చేస్తాం. మమ్మీ పప్పు వేసింది, ఇక్కడేవో కొన్ని వంటలు అవుతున్నాయి. అమ్మ ఉగాది కుండ రెడీ చేస్తున్నాయి. క్యూట్ డేస్. కరెంట్ వస్తలేదు ఆల్రెడీ, టైం ఇప్పుడు 10:30 అవుతుంది. ఫుల్ ఆకలిస్తుంది. సో ఇప్పుడు మేము ఇంకా అక్క ఊళ్ళో టిఫిన్ సర్చ్కి వెళ్తున్నాం, హంటింగ్ ఏదన్నా అనుకోవచ్చు. సో ఇప్పుడు స్కూటీ ఉంది కాబట్టి ఎంతసేపు అయితే తిరుగుతాం గైస్. ఇప్పుడు బోరు ఏం కొట్టారు. సో లెట్స్ సీ మనకి ఏదో టిఫిన్ దొరుకుతుందో. ఇంకా ఫుల్ ఎండ, దొరకపోతే పక్కూరుకోతా అంటే గేసిమే, ఇక్కడ ఆమె గేసిమే. సో గైస్ బై, నా ఫోన్ ఛార్జింగ్. మేము ఇక్కడ టిఫిన్ సర్చ్కి వచ్చినాము, ఎక్కడ టిఫిన్ లేదు. అట్లట్లే తిరుగుదామని ముందు వరకు పోతున్నాము, ఎందుకంటే ఇంట్లో టైం పాస్ అయితే లేదు కాబట్టి. గైస్ ఇప్పుడే మా అక్క మా డాడీకి ఫోన్ చేస్తుంది, మరి పక్క ఊరికన్నా పోవాలా అని. అఫ్ కోర్స్ వద్దానే అంటారు, బట్ ఒకసారి ఒక రాయి అన్న వేద్దాము అని వేస్తున్నాం. అండ్ బై ద వే ఎవ్వరు లేరు గైస్ ఈ రోడ్డు మీద, మేమే ఉన్నాం. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. కరెంట్ ఇంకా రాలేదు. సో నానమ్మ రోడ్లో దంచింది, మీరు చూసినట్టు
మనమే భక్షాలు వేస్తున్నాం. ఇట్లా నానమ్మ పెట్టిస్తుంది, నేను ఇట్లా పొద్దుతున్నాం. మీకు చూపిస్తా అండ్ పెద్ద మళ్ళీ కలుపుతుంది. ఇప్పుడు ఇది నేను చేస్తాను, చూడండి గైస్ ఎంత మంచిగా చేస్తాను. మొత్తం అయినాక చెప్పిస్తాను. ఇక నేను ఎంత మంచిగా చేశాను. నాకు నానమ్మ కాల్ చేసింది, కరెంట్ లేదు. పులిహోర ఇట్ కరెంట్ వచ్చినాక మళ్ళీ కలుగుతాం. సో గైస్ ఇది కూరాడు, ఇది నీరాడు. ఇక్కడ కూడా దీపం పెట్టి ఇట్లా ప్రసాదం పెడతారు. కొత్తగా మెష్ డోర్స్ వచ్చినాయి. సో గైస్ ఎండ మాత్రం చాలా అంటే చాలా ఉంది, కానీ కరెంట్ మాత్రం ఇంకా రాలే. 11 అయితేనే ఉంది. సో ఇంకా కరెంట్ రాలే అని చెప్పి మా నానమ్మ రోట్లో రుబ్బింది, కానీ గారెలు ఇవన్నీ అయితే రోట్లో రుబ్బలేం. అండ్ బై ద వే ఇది మా ఇంటి వెనక గైస్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనం దీన్ని హోమ్ టూర్ చేద్దాం. అండ్ ఇట్లా ఇది కొత్త కరెంట్ వచ్చిందంట గైస్. కరెంట్ నా ఫోన్లో ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ పెట్టేద్దాం. ఎందుకంటే సో గైస్ అక్కడ నుంచి రమ్మంటుంది మా మమ్మీ. మీకు గ్యాప్లో నేను చూపిస్తాను. అది మా కిచెన్ డోర్, ఇది మొత్తం బాల్కనీ టైప్. అండ్ ఇదంతా ఇంటి వెనుక, ఇది మా బెడ్రూమ్. ఇట్లా వెళ్ళాలి చుట్టూత ఇల్లులు. అండ్ ఇట్లా వచ్చేస్తా ముందుకి, ఇది మా ఇల్లు. సో గైస్ మా పచ్చడి ఆల్రెడీ అయిపోయింది, ఉగాది పచ్చడి. డేస్ ఇందాకనే కరెంట్ కూడా వచ్చింది, వచ్చి ఒక 5 minutes అవుతుంది. అండ్ మిక్సీతో ఏమేమి పనులు ఉన్నాయో అవన్నీ చేస్తున్నారు. అండ్ ఉగాది పచ్చడి నానమ్మ ఆల్రెడీ చేసిందంట. నేనేమో ఆ వీడియో, నేను ఉగాది పచ్చడి చేసే వీడియో తీయలేదు గైస్, అంటే నాకు చెప్పలేదు. అండ్ అట్లనే అండ్ ఇప్పుడు కొంచెం సేపు పూజ చేసుకొని నేను పారాయణం కొంచెం సేపు చదువుకొని ఇంకా కొన్ని వంటలు ఉన్నాయి, అవన్నీ కూడా మీకు చూపించి లెట్స్ టేస్ట్ ది పచ్చడి. ముందు మనకి ఏమొస్తుందో చూద్దాం. ఉగాది పచ్చడి ట్రై చేస్తాం. లెట్స్ సీ. ఏమో మరి నాకైతే అట్లా ఏమో ఒక్క ఫ్లేవర్ అని రాలే, అన్నీ మిక్స్డ్ వచ్చినాయి. ఏమో మరి ఇయర్ కూడా మొత్తం అన్నీ మిక్స్ కొట్టేసి వస్తామేమో. స్వీట్ ఓన్లీ దేర్. చూద్దాం గైస్ ఇయర్ అంతా కూడా ఏమవుతుందో ఏం కథనో. అండ్ అక్కకి ఏమొచ్చిందా నీకు? ఫస్ట్ తీయగా వచ్చిందంట. చూద్దాం అమ్మ లైఫ్ ఎంత తీయగా ఉంటాం. అండ్ మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ సపోర్ట్లు వినిపిస్తూనే ఉంటాయి. చెప్పేసిన ఆల్రెడీ, మీకు చెప్పొద్దు అంటుంది. ఒక ముసలి ఆవిడ చనిపోయినారంట, తనని తీసుకెళ్తున్నారు. అండ్ ఇంకొక ఆమె కూడా చనిపోయిందంట. ఏమో గేసి ఉగాది రోజు 2 చనిపోయారు. కానీ మా పూజ అన్నీ అయిపోయినాయి. సో గేసి ఇప్పుడు మేము లంచ్ చేసినాం, మళ్ళీ కరెంట్ పోయింది. లెట్స్ టేస్ట్ భక్షం. ఎంతమంది భక్షాలు ఇష్టం గైస్? నాకైతే పుచ్చు ఇష్టం. నెయ్యి విత్ భక్షం. చుమ్మా గార. నువ్వు టేస్ట్ చెప్పండి. సూపర్. అన్నీ సూపరే అంటే సూపరే, బాగుంటే బాగుందని చెప్తారు. చింతపండు పుల్ల దద్దోజనం నేను తినండి. సో
నేను పోలేదు. గుడ్ గర్ల్. మనం చెప్పు హ్యాపీ ఉగాది. యూట్యూబ్లో పెట్టాక నువ్వు చెప్పాడు గాయస్. ఆయన ఎందుకు చెప్తాడు, చెప్తే ఆయన ఎందుకు అవుతాడు. సో గైస్ బాయ్. ఇప్పుడు మేము కార్డ్స్ ఆడుతున్నాం. బెట్టే ఆట మందే వేయాల అని అనుకోకండి గైస్. ఏవి రాలే, అన్నీ ఒక్కొక్క నెంబర్లు వచ్చినాయి. చెత్త ఉంది ఆట. ఇద్దామని నా ఫోన్లో స్టోరేజ్ లేదు గైస్. ఈ ఆట ఆడి పడుకొని లేచి ఈవినింగ్ కలుగుతాం. బాయ్. క్యూట్ డేస్. మళ్ళీ ఫ్రెష్ అయిపోయి వచ్చేసిన. టైం ఇప్పుడు 5:30 అవుతుంది గైస్. నేను మంచిగా ఒక పవర్ న్యాప్ కాదులే, బాగానే 2 గంటలు వండుకున్నా. బాగా అలవాటు అయింది గైస్ మధ్యాహ్నం వండడు. కానీ ఇంకా మళ్ళీ కాలేజ్ ఉన్నప్పుడు ఇంకా పిచ్చ నిద్ర వస్తుంది. సో యా ఇప్పుడు పడుకొని లేచి ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా మళ్ళీ రెడీ అయినా. ఇప్పుడు పలుగు మీదకి పోవాలి. అండ్ నేను పొద్దునుంచి పారాయణం చదవాలి. ఇవాళ నాకు లాస్ట్ డే. ఇవాళ నాకు బద్ధకం పెరిగిపోతుంది. సో యా ఫాస్ట్గా చదివి పలుగు మీదకి గుడికి దర్శనానికి వెళ్దామని ఉన్నా. సో లెట్స్ గో. గ్యాప్లా మేడం గారు లాంగ్ ఫ్రాక్ వేసారు పోయే గుడికి. సో యా ఇట్స్ ఓకే గైస్, పండగ కాబట్టి ఇట్స్ ఓకే గైస్. మధ్యాహ్నం వేసుకోలే. సో యా ఇప్పుడు మేమందరం పలుగుకు ఎక్కడుతున్నాం. అండ్ యా మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు, నేను చూపిస్తలేను. కోర్స్ మీరు నన్ను అడిగినారు కానీ కామెంట్ సెక్షన్లో అడగలే గైస్. మళ్ళీ కామెంట్లో అని కూడా అడగలే. సో నేను మీకు చూపిస్తా ఒకసారి చూడండి. సో గైస్ అదే ఆ రోజు బొడ్రాయి రోజు మీకు చూపించిన ముత్యాలమ్మ గుడి ఇది. అండ్ ఇది పలుగు. అదంతా దారి గైస్, ఇట్లా వెళ్ళాలి. ఇదంతా పోయే దారి. ఆ గుట్ట ఎక్కాలి ఇప్పుడు మనం. ఇదంతా మా ఊరు గైస్. పైకి పోయినాక ఇంకా మంచిగా అనిపిస్తుంది. గుడికి వచ్చేసినాం. ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా, చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ చుట్టూ మొత్తం పొలాలు అండ్ పైన ఉంటుంది ఇక్కడ గుడి. అండ్ మీకు గుడి చూపిస్తాం. బాగా కట్టినారు గైస్ చూడండి. సో ఎంత పీస్ఫుల్. ఇది హనుమాన్ది. అండ్ ఇక్కడ పైన వెంకటేశ్వర స్వామి ఉంటారు. ఇట్లా మెట్లెక్కి అక్కడికి వెళ్ళాలి. చాలా అంటే చాలా మంచిగా ఉంది. అండ్ యా ఇప్పుడు నేను వీడియో తీసుకుంటూ కూర్చోలేను. దర్శనం చేసుకొని ఐల్ గెట్ బ్యాక్ టు యూ. సో గైస్ ఇట్లా పైకి మెట్లు వేసినారు. ఇవన్నీ కొత్తగా కట్టినారు. ఇది వాటర్ ఫాల్స్ అంట. ఇందులో వాటర్ వస్తుండే కానీ ఇప్పుడు ఆపేసినారు. ఇవంతా కూడా మొత్తం వాటర్తో నిండిపోయి ఉంటుండే. అండ్ యా గైస్ అదంతా మా ఊరే. ఎంత బాగుందో తెలుసా, పైకి వెళ్ళి ప్రశాంతంగా ఉంది గైస్. అండ్ యూ వోంట్ బిలీవ్, మంచిగా అంటే చాలా మంచిగా దర్శనం అయిపోయింది. పంతులు లేరు కానీ మేమే మంచిగా దర్శించుకున్నాం. సో క్యూట్ డేస్. ఇప్పుడు టైం 9:30 అట్లా అవుతుంది. అండ్ ఇందాకనే డిన్నర్ కూడా అయిపోయింది. భక్షాలు తిన్నాం కదా. ఈరోజు రోజంతా భక్షాలు అవి ఇవి అవే ఉంటాయి. సో యా అండ్ నా బాబా పారాయణం కూడా అయిపోయింది గైస్. ఫైనల్లీ 1 వీక్ అయిపోయింది. సో చాలా ప్రశాంతంగా ఉండే కూడా. అండ్ ఇంకా మా ఉగాది మొత్తం ఇట్లా మంచిగా పీస్ఫుల్గా ఇట్లా ఊర్లో ఇట్లా చేసుకున్నాము. అండ్ ఇంకా 2 days కూడా నేను ఇక్కడనే ఉంటా గైస్. మంచిగా ఎంజాయ్ చేసి రంజాన్ కూడా ఇన్నే మా ఇంటి పక్కనే ముస్లిమ్స్ ఉన్నారని చెప్పినా కదా, వాళ్ళలో కూడా కొంచెం మంచిగా ఎంజాయ్ చేసి ఇఫ్ ఐల్ టేక్ అ వీడియో ఐల్ పోస్ట్ ఇట్. ఒకవేళ తీయకపోతే రాలేనట్టే వీడియో. సో యా వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటా గైస్. కానీ ఇక్కడ నెట్ అస్సలు రాదు. నేనే హాట్స్పాట్ లాంచ్ చేసుకొని అందరి నెట్లు ఖతం చేస్తున్నా. నిన్న యూట్యూబ్లో షార్ట్ అప్లోడ్ చేసినప్పుడు కూడా నెట్టే మొత్తం వాడుకొని ఖతం చేసేసిన. సో యా వచ్చినాకైనా ఐల్ అప్లోడ్ ఇట్ మెల్లగా అయినా. నా ఫోన్లో స్టోరేజ్ కూడా లేదు. సో యా ఇంతటితో ఈ వ్లాగ్ నేను చేద్దాం అనుకుంటున్నా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైష్యూ విషయాలు. బాయ్ క్యూటీస్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.